హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 2 పేపర్లో మనం ఈరోజు జాగ్రఫీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బిఫోర్గానే నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు జాగ్రఫీ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, కింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం అని అడుగుతున్నారు. ఈ బిలాస్పూర్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆగ్నేయ మధ్య అండి. అంటే ఆగ్నేయ మధ్య అంటే మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మాంగనీస్, బాక్సైట్, మైకా, సున్నప్రాయ్. ఇక్కడ ఖనిజ వనరుల గురించి ఇవ్వడం జరిగింది. ఇంకా మైకా చూసినట్లయితే మైకా నెల్లూరు అండి. మైకా నెల్లూరు అయినప్పుడు ఇక్కడ మనకు సి అనేది ఏమవుతుంది, 4 అవుతుంది. సి దగ్గర ఎక్కడ 4 అని చూడండి, 2 దగ్గర ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఇది ఎవరు ఆన్సర్. లేదా మాంగనీస్ తీసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మాంగనీస్, బాక్సైట్, మైకా, సున్నప్రాయ్. మీరు మాంగనీస్ ఎక్కడ చూసినట్లయితే విజయనగరం, గరిబడి, బాక్సైట్ విశాఖపట్నం. అంటే ఇక్కడ మీకు మాంగనీస్ విజయనగరం, గరిబడి అయితే బాక్సైట్ అయితే విశాఖపట్నం పరిహార ప్రాంతాల్లో దొరుకుతుంది కాబట్టి విశాఖపట్నం. కాబట్టి ఎవరు చూడండి, ఏ అనేది 2 ఉండాలి, బి అనేది 1 ఉండాలి. ఆప్షన్ 2 అలా ఉంది. ఆప్షన్ 2 ఇస్ ఎవరు ఆన్సర్. నెక్స్ట్ సూర్యలంక, మంగనపేడి, కొత్తపట్నం, పేరుపాలెం ఇలా ఉంది చూడండి. సూర్యలంక మనకి తెలిసినట్లయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సూర్యలంక బాపట్లలో ఉంది. అదేవిధంగా మంగనపూడి తెలిసినట్లే మీరు ఆన్సర్ చేయగలరు. మంగనపూడి మచిలీపట్నంలో ఉందండి, బాగా ఫేమస్. కాబట్టి 1 అనేది 4 ఉండాలి, బి అనేది 3 ఉండాలి. ఒకటి మీరు అలా చూసినట్లయితే సూర్యలంక బాపట్ల 1, 4 ఉండాలి. ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ఎవర్ ఆన్సర్. లేదా మంగనపూడి చూసినట్లయితే మచిలీపట్నం, బి అనేది 3లో ఉండాలి. కాబట్టి ఎవరు ఆన్సర్ ఇస్ 3 ఇస్ ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్లయితే గడ్డీసు, జెర్వాసు, సంతులు, బెటియాస్. ఇక్కడ మీకు షెడ్యూల్ తెగలు ఇచ్చారండి. మీకు క్లియర్గా చూసినట్లయితే సంతాలు చాలా రాష్ట్రాల్లో ఉంటారు. బట్ ఈ గడ్డీస్ వీళ్ళు ఎక్కడ ఉంటారండి, ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, లడక్ ఆ ప్రాంతంలో ఉంటారండి. కాబట్టి ఏ అనేది ఏమొస్తుంది, హిమాచల్ ప్రదేశ్లో వస్తుంది. అంటే ఏ అనేది మీకు ఆప్షన్ 4 రావచ్చండి. హిమాచల్ ప్రదేశ్ వస్తుంది కాబట్టి ఏ 4 ఆప్షన్ ఎక్కడుంది, 3లో ఉంది. అది ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ ఋతుపవనాలు అనేవి ప్రాథమిక పవనాలు. ఇక్కడ మనకి మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్ అంటున్నారండి. మాన్సూన్స్ ఆర్ సీజనల్ విండ్స్ అండి. కాబట్టి ఇక్కడ ప్రాథమిక పవనాలు కాదండి. కాబట్టి ఒకటే ఆప్షన్ అది రాంగ్ అవుతుంది. ఋతుపవనాలు 20 degrees నార్త్, 20 degrees సౌత్ మధ్యన ఉంటాయి అంటున్నారండి. మ్యాక్సిమం మనం ఇలా చూసినట్లయితే ఇక్కడ 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్ చూసినట్లయితే మీకు 20 degrees ఈ రీజన్లోనే మీకు భారతదేశంలో ఋతుపవనాలు అనేవి కనిపిస్తాయండి. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక చూసినట్లయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ నుండి ఎక్కువ వర్షం పడుతుంది, దేశం మొత్తం ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ 2, 3 రైట్ అండి. 2, 3 అనేది ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ 3లో ఉన్నాయి. కాబట్టి 3 ఇస్ ద ఎవర్ ఆన్సర్ అండి. ఇక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలు భౌగోళిక పరిధి చాలా పరిమితం. అవును, మనకి లాటరైట్ నేలలో మనం ఎలా ఫామ్ అవుతాయి అంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి, అధిక వర్షపాతం ఉండాలండి. ఇక్కడ ఆప్షన్ 2 చూసినట్లయితే అర్ధశుష్క మరియు తక్కువ వర్షపాతం అన్నాడండి. ఇది తక్కువ వర్షపాతం కాదండి, ఎక్కువ వర్షపాతం. కాబట్టి 2 అనేది రాంగ్ అండి. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. క్లియరా? తర్వాత ప్రైరీలు, సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రైరీలు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే నార్త్ అమెరికాలో ఉంటారండి. నార్త్ అమెరికా చూసినట్లయితే ఇక్కడ మనకి అమెరికా అవ్వచ్చు, అమెరికా సంయుక్త రాష్ట్రాల దగ్గర అవుతుందండి. ఇక్కడ 1 అవుతుంది, 2 కూడా అవుతుంది, 3 కూడా అవుతుందండి. ఇక్కడ ఆన్సర్లో మనకి ఫైనల్ కీలో ఏమిస్తారో దాన్ని బట్టి దీన్ని మన ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక సట్లెజ్ మరియు కాళీ నది మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని ఏమని పిలుస్తారని అడిగారండి. ఈ సట్లెజ్ మరియు కాళీ నది మధ్య ఉన్న హిమాలయాల భాగాన్ని మనము కుమోహో హిమాలయాలు అంటారండి. ఇది కాళీ నదిను సట్లెజ్ నది ఈ 2 నదుల మధ్య ఉన్న హిమాలయాన్ని మనకి కుమోహో అంటారండి. ఆప్షన్ 4 ఇస్ ఎవర్ ఆన్సర్ అండి. తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అన్నాడండి. ఇక్కడ తూర్పు కనుమలు చూసినట్లయితే ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ ఒడిశా ఉంటుంది, ఇక్కడ తమిళనాడు ఉంటుందండి. ఈ ఒడిశా నుండి తమిళనాడు వరకు అని చెప్తారు. బట్ ఇక్కడేమి ఇచ్చారంటే ఇక్కడ పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహానది నుండి ఇక్కడ నీలగిరి వరకు అండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవ్వచ్చు. 4 అండి. ఇక్కడ వాడు మహేంద్రగిరి కొండలు అంటే ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ ఇక్కడే ఒడిశాలోనే ఉంటాయండి. బట్ ఇక్కడ
మహానది లోయ నుండి అయితే కరెక్ట్ అనుకోవచ్చు. కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కింది వాటిలో ఏ నది దువందర జలపాతాన్ని ఏర్పరుస్తుందని మీకు అందరికీ తెలుసు, నర్మదా నది అండి. తర్వాత కింది వాటిలో ఏ పర్వతాలు నవీన ముడత్త పర్వతాలు అంటున్నాడండి. మనకి హిమాలయాలు చూసుకుంటే నవీన ముడత్త పర్వతాలు అండి. హారవాల్ తీసుకుంటే మనకి ఓల్డ్ పురాతనమైన పర్వతాలు అండి. ఇక్కడ ఆల్ప్స్ చూసినట్లయితే ఇప్పుడు యూరోప్లో ఉంటాయి, ఇవి నవీన ముడత పర్వతాలు అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ గనుల తవ్వక పారిశ్రామిక పట్టణం పరిపాలన పట్టణం ఇలాగ ఇచ్చాడండి. మీకు ఇండస్ట్రియల్ టౌను మనకు జంషెడ్పూర్గా చెప్పుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ మీకు పారిశ్రామిక రంగం బి అనేది 1 అంటాం, బి అనేది 1 ఉండాలండి. బి ఉన్న ఆప్షన్ ఒకటి చూసినట్లయితే ఆప్షన్ 2లో మాత్రమే మీకు B1 ఉందండి. కాబట్టి ఇక్కడ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కింది నూనె గింజల పంటల్లో ఏది రబీ పంటగా మాత్రమే పండిస్తారంటే మీరు క్లియర్గా చూడొచ్చు. ఆవాలు ఇప్పుడు మనకి రబీ సీజన్ నడుస్తుంది, ఆవాలు అనేది ఈ రబీ సీజన్ పంటగా పండిస్తారండి. ఇవి రబీ పంట అనేది ఎప్పుడంటే మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్లోనే అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ యువర్ ఆన్సర్. ఇక 19వ శతాబ్దం ప్రథమార్థంలో భారతదేశంలో ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారంటే మనకు చెప్పచ్చు బ్రహ్మపుత్ర లోయ, సురమా లోయ దగ్గర ఈ తేయాకు పంటలు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత డెల్టా చూసినట్లయితే మనకి ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ప్రవహిస్తున్న నదుల వల్ల ఫామ్ అవుతుందండి. ప్రవహిస్తున్న నదుల వల్ల ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఏ3 అవుతుందండి. ఇక్కడ ఆప్షన్లో చూసినట్లయితే ఏ3 ఆప్షన్ 4 ఆప్షన్ ఉందండి. అప్పుడు చూసినట్లయితే మనకి ఈ సిర్క్ అనేది ఏంటంటే మనకేమవుతుందంటే హిమనీ నదుల వల్ల ఫామ్ అవుతుందండి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు కింది ఇవ్వబడిన ఏ వాతావరణ పొరల్లో కాలిపోతాయి అంటే మనకి మీసోస్ఫియర్ అండి. మీరు డైరెక్ట్గా ఈ పొరలు నేర్చుకున్నప్పుడే డైరెక్ట్గా ఈ పాయింట్ నేర్చుకుంటారండి చదివేటప్పుడే. ఇక మనకి అడ్వెక్షన్, కన్వెక్షన్, ఇన్సులేషన్, కండక్షన్ ఉన్నారండి. ఇది డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇక ఎటువంటి కన్ఫ్యూజన్లో కన్నా ఆన్సర్ పెడతారండి. అడ్వెక్షన్ అంటే హారిజాంటల్ హీటింగ్ అండి, కన్వెక్షన్ అంటే వెర్టికల్ హీటింగ్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఏ1 ఆప్షన్ ఉండాలండి. అలా ఉన్నది ఒకే ఒక ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత ఖండచలన సిద్ధాంతం ప్రకారం 150 మిలియన్ సంవత్సరాల క్రితం పేంజియా అనబడే మహాఖండము డ్యూరేసియా మరియు గోండ్వానాలుగా విడిపోయి అన్నారండి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని బుక్కుల్లో 150, 180 వరకు ఇవ్వడం జరిగిందండి, కొన్ని బుక్కుల్లో 250 ఇవ్వడం జరిగిందండి. అన్నది ఇక్కడ మనకి ఫైనల్గా ఆన్సర్కి ఏమి ఇస్తారో చూద్దాం. ఇక 65 మిలియన్ సంవత్సరాలు అన్నారండి. ఇది కూడా మనకి ఇయర్ అనేది రాంగ్ అండి. ఆన్సర్కి ఏమి ఇస్తారో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సరికైన ప్రకటన గుర్తించుకున్నాడండి. భూకంపన ఆపి వద్ద శక్తి విడుదల అవుతుంది. అవునండి, ఖచ్చితంగా. భూకంపన ఆపి నుండి సమీపంలో ఉపరితలం పైన ఉన్న బిందువు వద్ద అధికేంద్రం అంటారు, రైటు. తరంగాలు మొదటగా అధికేంద్రంలో తాకుతాయి, రైటు. ఇక్కడ నేరుగా దిగువన అన్నాడండి. దిగువన కాదండి, ఎగువన. మనకి బిలో కాకుండా అబవ్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇది యువర్ ఆన్సర్ అండి. గ్రానైట్ అనేది ఏంటి అంటే ఇంట్రూసివ్ ఇగ్నిసివ్ రాకండి. ఇంట్రూసివ్ ఇగ్నిస్ అంటే ఆప్షన్ 2 ఇది యువర్ ఆన్సర్. నెక్స్ట్ లక్షద్వీప్లో కవరత్ అనేది అతిపెద్ద నగరం అండి, రైట్ ఆన్సర్. ఇక 9వ డిగ్రీ ఛానల్ అంటున్నాడండి. 9వ డిగ్రీ కాదండి, ఇది 8వ డిగ్రీ ఛానల్ అనేది మినకాయ దీపుని వేరు చేస్తాయండి. ఇక్కడ కండతీరపు అంచు, కండతీరపు వాలు ఇవి మనకి డైరెక్ట్గా ఏమవుతుందంటే కాంటినెంటల్ సెల్ఫ్ ఇవన్నీ ఒకే దగ్గర నేర్చుకుంటామండి. ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ 1 రైట్ అవుతుందండి. కాంటినెంటల్ సెల్ఫ్ అనేది ప్రెజెన్స్ ఆఫ్ క్యానియన్స్ ట్రెంచెస్ అండి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. తర్వాత సెలినిటీ అంటున్నాడు అండి. సెలినిటీ అంటే ఉప్పు శాతం అండి. ఇక్కడ ఎక్కువ నుండి తక్కువ అడుగుతున్నాడు. మీకు ఆప్షన్ 1 అవుతుందండి. లేక్ వ్యాను, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్. ఇది మనకి లవణీయత అంటే ఉప్పు శాతం అనేది తగ్గుతూ ఉన్న క్రమంలో రాయమన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రకారం లిమిటెడ్ ఇది క్లస్టర్స్ అండి. ఇక్కడ చిత్తూరు జిల్లా పట్టు మరియు వస్త్రాలు, కడప ప్రాంతం ఇంజనీరింగు, నెక్స్ట్ విశాఖపట్నం వద్ద మాకవరిపల్లెం, మచిలీపట్నం దేనికండి? ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నంలో ఎక్కువ అల్యూమినియం కూడా దొరుకుతుంది కాబట్టి ఏరియాలో ఒకటి C3 అవ్వాలండి. మ్యాక్సిమం
ఆప్షన్ 1 అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒకసారి కీ వచ్చినప్పుడు మనకి ఒకసారి క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం విశాఖపట్నం పరివహన ప్రాంతాల్లో బాక్సైట్ అల్యూమినియం దగ్గర బాగా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ మేబీ అవ్వచ్చండి. తర్వాత భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ అనేది ఎక్కడంటే చెన్నై అండి సిమెంట్. నెక్స్ట్ కింది రాష్ట్రాల్లో హెచ్విజి అన్నాడండి. హెచ్విజి అంటే చూసినట్లయితే అజీర్, విజయపూర్, జగదీష్పూర్ అండి. ఇక్కడ మహారాష్ట్ర ఉండదండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉండదండి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఋతుపవనాలకు ముందు పడే ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లు కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఒకసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కొంచెం కాంట్రవర్సీ అండి. మనకి ఈ మ్యాంగోస్ అవర్స్ అంటారు. కర్ణాటక, కేరళలో కూడా కొన్ని బుక్కుల్లో రాస్తాడండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పడతాయండి. దానికి వేరే ఏరువాకు జల్లులు అలా డిఫరెంట్ నేమ్స్ పెడతారండి. అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ అడిగితే 1 అని పెట్టుకున్నాం, కానీ కీలో ఒకసారి చూద్దామండి. మ్యాక్సిమం కర్ణాటక ఇవ్వచ్చు, తమిళనాడులో కన్యాకుమారి రీజన్లో కూడా ఈ మ్యాంగో సవర్స్ అని పిలుస్తారండి. ఆన్సర్ ఏమి ఇస్తారనేది చూద్దాం. భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలో ఇక్కడ కనిపిస్తాయి అంటున్నాడండి. బ్లాక్ సాయిల్ మనకి దక్కనపేట భూభాగంలో వాయు ప్రాంతంలోనే బాగా కనిపిస్తాయండి. ఇది మనం ఈ బ్లాక్ సాయిల్ గురించి నేర్చుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్లో ఇది నేర్చుకుంటామండి. భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవి ఇది అందరికీ తెలిసిందే ఆకురాల్చి అడవులని, ఉష్ణమండలి ఆకురాల్చి అడవులు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూసినట్లయితే వంశధార, మాచికొండ, గుండ్లకమ్మ, పెన్నూరు పెన్నా అనేది. ఇక్కడ మీకు చూసినట్లయితే మాచికొండ అంటే మాదుగుల కొండ అంటే బి అనేది ఏమవ్వాలి 4 అవ్వాలి. B4 అనేది ఒకటే ఆప్షన్ చూడండి. ఇది విశాఖపట్నంలో ఉంటుంది కాబట్టి B4 అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇది ఓవరాల్గా ఈరోజు వచ్చిన జాగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మెంటల్ ఎబిలిటీ అనేది కొన్ని క్వశ్చన్లను బోర్డు మీద చెప్పడం జరుగుతుందండి. ఎందుకు అంటే అవి చాలా ఎక్కువ టైం తీసుకుంటే బోర్డు మీద చెప్పడం, కాబట్టి కొన్ని క్వశ్చన్లు షార్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే మనం హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.